రాజధర్మం పాఠ్యభాగంలో 8వ పద్యం. ఎరుగనగున్ స్వశక్తి నవనీసుడు 4 పాళ్ళ 3 పాళ్ళెరుగక మోచినట్టి పని కిష్ట సుహృత్తతి దెల్పన్నొక్క పాలెరుగనగున్న యాఢ్యమతి నిట్లు నిరాగ్రహుడైన జేయు నెత్తరి విపదు గ్రదండ పరతంత్రుడుగాగ చిరంబు రాజ్యమున్. రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాల్లో 30% భాగం తానే స్వయంగా స్వశక్తితో తెలుసుకోవాలి. మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అంతేగాని ప్రతి విషయాన్ని ఇతరుల మీద ఆధారపడకూడదు. అప్పుడు అతడు నీతిపరుడవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలన్న అహాన్ని విడిచిపెడతాడు. తనకు ఆపదలు కలిగినప్పుడు పారిపోడు. సేవకులను తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడు సుఖంగా రాజ్యమేలుతాడు. అంటే 9వ పద్యం. కన్నొకటి నిద్రవోన్ బెరకంట జాగరంబు గావించు భూరుహాగ్రంబు మీది యచ్చ బల్లంబు గతి భోగమనుభవించు నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. రాజు చాలా జాగరూకతతో ఉండాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకొని ఒక కన్ను మూసి నిద్రపోతున్నా 2వ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు కూడా సుఖాలు అనుభవిస్తూనే ఇంటా బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి ఉంచాలి. వచ్చుగాక నపరాధిపై రోషమాగి చెరుపవలయు హదను వేచి లక్ష్య సిద్ధిదాకా లావున శరమాగి కాడ విడుచు వింటివాడు ఓలే. తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. సమయం వచ్చేదాకా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేతిలో విల్లు బాణాలు ఉన్నాయి కదా అని బాణాన్ని ఎప్పుడంటే అప్పుడు విడవకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకొని విలుకాడు బాణం వేస్తాడు. అదేవిధంగా పాలకుడు సమయం చూసుకొని దోషిని శిక్షించాలి. పద్యం. హితులు హితాహితులు సదాహితులును నై రాజు నెడలనిటు త్రివిధమునన్ క్షితిచరులుందురు సంతతమున్మరి వారిందెల్పెదన్ వినుమనఘా. పుణ్యాత్ముడా, రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు. ఒకరు హితులు, వీళ్ళప్పుడు రాజు మేలే కోరుతారు. 2వ వారు హితాహితులు, వీళ్ళు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై రాజుకు కీడును కోరతారు. ఇక 3వ వారు అహితులు, వీళ్ళెప్పుడూ రాజు మేలు కోరుకోరు. ఇక 12వ పద్యం. హితులు బిషగ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితాహితులు ధనార్జనాది నృపకృత్య నియుక్తులు వెండి కేవలాహితులు దశావశార్పిత సమృద్ధ రమాభరణేచ్చు లౌటనాహితమును నట్లకా చతుర వృత్తింజరించుట నీతిరేనికిన్. వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు కూడా అవుతారు. మరికొందరు పూర్తిగా అహితులే, ఎప్పుడూ ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతుంటారు. అప్పుడు పాలకుడు చట్ట ప్రకారం వాళ్ళ సంపదనంతా రాజ్యపరం చేస్తాడు. దాంతో వాళ్ళు రాజును అదుపు చూసి దెబ్బతీయడానికి చూస్తుంటారు. కనుక ఈ 3 విషయంలో పాలకుడు హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి. పాత్రభూతులెస్సన్ పరికించి యతండడు కకయునొక్కడు చెప్పకయు మునుపుగన్ పనస పండ్లు దిగిన పరిగ స్వప్నమిగ నొసగి వెరగు పరచుటొప్పు. చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని పాలకుడు గుర్తించాలి.
అతడు అడగకుండానే, ఇంకొకరు చెప్పకుండానే అతని ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇవ్వాలి. అది అతడు కలగన్నట్లుగా ఉండాలి. సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాలి. ఇక్కడ ఈ పద్యంలో గమనించినట్లయితే పనస పండ్లు దిగిన పరిగ స్వప్నము గన్నా అన్నాడు. అంటే పనస పండ్లు తినుట అన్నది ఒక జాతీయం. పూత పూయకుండానే కాయలు కాస్తుంది. కాయ ఏర్పడటానికి ముందు ఏ సూచన ఉండదు. ఉన్నట్టుండి దాని నిండా పిందెలు పుడతాయి. ఆశ్చర్యకరంగా ఒక్కసారిగా పుష్కలంగా పళ్ళనిస్తుంది. అదేవిధంగా పాలకుడు హితులను అకస్మాత్తుగా గౌరవించి ఆశ్చర్యం కలిగించాలి అని అర్థం.